హలో! ఎక్కడ సున్నుండలు చూసినా మా బాల్యమే గుర్తొస్తుంది. మా చిన్నతనంలో మా అమ్మ చేసే సున్నుండలు అంత అద్భుతంగా అనిపిచ్చేవి. అందరూ చేస్తారు. మా అమ్మ పంచదార ప్లస్ సాయపప్పు వాడేదనమాట. పొట్టుపప్పు వాడేది కాదు. ఎంత రుచిగా అనిపిచ్చేది. ఇప్పుడు వందల రకాల స్వీట్‌లొచ్చేసరికి ఏది రుచిచ్చట్లేదు. నేనైతే పొట్టుపప్పు తీసుకుంటా, మంచిగా ఏపుకుంటా. ఏపడంలోనే సున్నుండ రుచంతా వచ్చేస్తదనమాట. అర్ధగంట సేపు పట్టింది నాకు హాఫ్ కిలో మినుములు వేపుకోవడానికి. సో, మొత్తం వేపుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ బియ్యం తీసుకున్నా. అవి ముక్కాలు భాగం వేగిన తర్వాత లాస్ట్‌లో గ్లాస్ పప్పులేసా. ఫ్లేవర్ కోసం అనమాట. మంచిగా ప్రోటీన్ గూడా ఉంటుంది గదా! అన్నీ నీట్‌గా వేపేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి ఏసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నా. ఎక్కువ క్వాంటిటీ అయితే గిర్నీ పంపించుకోవడం బెస్ట్. తీసుకున్న తర్వాత జల్లించేసుకున్నాను. బెల్లం తురుముకొని ఈ లోపల డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొడి చేసుకున్న పిండిలో కొంచెం కొంచెం బెల్లం వేసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని ఏసుకోవాలి. మొత్తం మిక్సీ జార్‌కేసేసి మెత్తగా చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చేత్తో ఇలా నలిపినా గూడా ఉండగట్టేసేటట్టు వచ్చేసాయనమాట. అదిగో అలా వచ్చేస్తుంది మన నెయ్యి కలపక ముందే. ఇప్పుడు బాదం పప్పు పెద్ద పెద్ద పలుకులు, జీడిపప్పు చిన్న పలుకులుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం అన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ బాదం వేగిన తర్వాత లాస్ట్‌లో జీడిపప్పు పలుకులు వేసేసుకున్నాము. మనం రెడీ చేసుకున్న పొడిలోకి కొంచెం కొంచెం వేసుకుందాం. టేస్ట్‌ని బట్టి కొంచెం కొంచెం కలుపుకోండి. కొంచెం ఎక్కువ ముందు ఎక్కువ వేసేసుకొని జోరు చేసేసుకోవద్దండి. నీట్‌గా ఉండలు కట్టుకొని తింటుంటే మధ్యలో పలుకులు పంటి కింద నలుగుతుంటే ఎంత రుచిగా ఉంటుందో. ఒకసారి ఈ పండగకి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.